స్తలాడమ్మ మరొకసారి ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు. ఇది నేను ఒక చిన్న వాక్య భాగాన్ని చదివి తర్వాత అందులోని కొన్ని మాటలు మనం ధ్యానించాలని ఇష్టపడతా ఉన్నాను. అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 36-37 వచనాలు చదువుతున్నాను. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 36-37 వచనాలు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చుచు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి కలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఈ వాక్య భాగంలోంచి మనం ఏం నేర్చుకోగలం అక్క అని మీరు అంటారేమో, కానీ ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఎందుకు ఇచ్చాడు అంటే, కొంతమంది వ్యక్తుల పేర్లు బైబిల్ గ్రంథంలో అంటే ఒక ఉద్దేశమును బట్టి వారు దేవునికి ఇష్టలుగా ఉండి సంఘాలను ప్రోత్సాహపరిచిన వారు, సంఘ పరిచయలో మరి ఆ, దేవునికి మరి దేవుని సేవకులకు సహకరించిన వారుగా మనం వారిని చూస్తున్నాం. కాబట్టే వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి గురించి ఈ దినాన్న మనం ఏమి నేర్చుకోగలము అని మనం ఆలోచించినట్లయితే, ఈ వ్యక్తి ఒక ప్రోత్సాహపరిచే వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ ఆ, హెచ్చరిక పుత్రుడు అని అంటే ఆదరణ పుత్రుడు అని ఒక వ్యక్తికి పేరు పెట్టబడింది. అతని పేరు యోసేపు, కానీ వేరే పేరు బర్నబా అని అర్థం ఇచ్చే హెచ్చరిక పుత్రుడు అని ఆయన గురించి రాయబడింది. ఈ వ్యక్తి చాలా ఇతరులను ప్రోత్సాహపరిచి సంఘ పరిచర్య విషయంలో ఆసక్తి కలిగి తాను ఇతరులను ఆ, సంఘములో బలపరచబడటానికి ఆయన ఎంకరేజర్ గా ఉన్నాడు. కాబట్టి ఈయన పేరు బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈ దినాలలో మనం గమనించినట్లయితే మన జీవితాలలో మనం చూస్తున్న వ్యక్తులు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, అది విశ్వాసులైనా అవిశ్వాసులైనా చాలా సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్స్ జీవిస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తులను ఎప్పుడూ కూడా వారు ఒక ఉద్దేశంతోటి వారిని ట్యాగ్స్ ఇచ్చి వారికి పేర్లు ఇచ్చి వాళ్ళని వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ మీద రుద్ది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు కానీ కొంతమంది పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. తీర్పులు తీరుస్తూ ఉంటారు వారి మాటలను బట్టి, క్రియలను బట్టి, సమస్తాన్ని బట్టి. కానీ ఈ లోకంలో ఉన్నవారు ఎలా ఉన్నా మనకు అనవసరం. కానీ దేవుని బిడ్డలైన మనము మాత్రము ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు అని అంటే, మనము ఇతరుల విషయాలను కూడా చూసుకునే వారుగా ఉంటూ ఇతరులను మనం ప్రోత్సాహపరుస్తూ విశ్వాసంలో బలపరుస్తూ దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనముంటూ ఇతరులను కూడా బలపరిచే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పౌలు భక్తుడు ఎఫెస్సి సంఘమున పత్రిక రాస్తూ ఎఫెస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఒకరి పట్ల ఒకరు దయగలిగి కరుణ కలిగి ఒకరినొకరు క్షమించండి, ఆ దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారముగా అని చెప్తూ ఉన్నాడు. సో ఒకరి పట్ల ఒకరు కరుణ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. అదే వాక్యాన్ని అదే 4వ అధ్యాయంలో ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, అనే బంధము చేత ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి సహిస్తూ మీరు ఉండాలి సంఘంలో ఉన్నవారు అని చెప్తా ఉన్నాడు. సో అదే క్రమంలో రక్షణ పొందిన ఒక వ్యక్తి ఆయన తన జీవితంలో ఈ యొక్క సత్యాన్ని బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని తాను ఒక ఎంకరేజర్ గా లేదా ఆదరణ కలిగించేవాడుగా, హెచ్చరికలు ఇచ్చేవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ లో బర్నబా అంటే అర్థం ఏంటంటే సన్ ఆఫ్ కన్సోలేషన్, అంటే ఆదరణ ఇచ్చేవాడు అని అర్థము. అయితే ఆదరణ కన్సోలేషన్ అనే మాటకి దేని నుంచి ఆ పదం వచ్చిందంటే వన్ హూ కన్సోల్స్ ఆర్ వన్ హూ కంఫర్ట్స్, అంటే ఇతరులను ఆదరించేవాడు, ఇతరులను నెమ్మది పరిచేవాడు లేదా ఇతరులకు ప్రశాంతతను నెమ్మదిని ఇచ్చేవాడు అని అర్థం. అయితే మనం ఈ మాట విన్నప్పుడు కంఫర్టర్ అనగానే మనకు ఒక పదం గుర్తొస్తుంది. బైబిల్లో యేసు ప్రభువు ఆయన శిష్యులతోటి మాట్లాడుతున్నప్పుడు యోహాన్ సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో నేను వెళ్ళిపోతున్నాను కానీ నేను వెళ్ళి ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఐ విల్ సెండ్ యూ అ కంఫర్టర్ అన్నారు. అది ఎవరి గురించి అంటే పరిశుద్ధాత్మను గురించి అని మనం చూస్తున్నాం. సో ఈ పరిశుద్ధాత్ముడు కంఫర్టర్ గా ఉంటాడు అంటే అర్థం ఏంటి అంటే ద వన్ హూ కమ్స్ అలాంగ్ సైడ్ అస్ టు హెల్ప్ అస్, టు ఎంకరేజ్ అస్, టు ప్రొటెక్ట్ అస్, టు లీడ్ అస్, అంటే మన ప్రక్కన మనతో ఉంటూ మనల్ని ప్రోత్సాహపరుస్తూ మనకి సహాయం చేస్తూ మనలను బలపరుస్తూ మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటి పేరు పెట్టబడిన ఈ వ్యక్తి బర్నబా
కంఫర్టర్ అనే మాట నుంచి వచ్చిన కన్సోలేషన్ ఇచ్చే వ్యక్తిగా ఈయన ఉండి, నిజముగానే పరిశుద్ధాత్ముడు ఏ విధముగానైతే మన ప్రక్కన ఉండి మనకు సహాయం అందించి మనల్ని ప్రోత్సాహపరుస్తాడో, అదే విధముగా బర్నబా కూడా సంఘములో అదే విధమైన గుణ లక్షణాలు కనిపించి కనపరిచి ఆయన క్రీస్తుకి మంచి దాసుడుగా ఉన్నట్లుగా మరి మనము ఈ వాక్య భాగంలో చూస్తా ఉన్నాం. సో ఈ దినాన ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్న సత్యం ఏంటి అని అంటే, బర్నబా వలె మన జీవితాలు ఉన్నాయా లేదా ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఏ విధముగా మరి మనం ఉండాలి అని మనం ఆలోచించినట్లయితే, మనము ఒక సత్యాన్ని నేర్చుకోవాలి ఏంటంటే, ఇతరులకు అందుబాటులో ఉండటానికి. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు సంఘానికి చెప్తూ అంటాడు 2వ అధ్యాయంలో, మీరు ఒకని మీ సొంత కార్యములను మాత్రమే చూసుకోవటం కాదు కానీ ఇతరుల కార్యములను గురించి కూడా ఆలోచించే వారిగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. మనము ఇతరులకు కూడా సహాయం అందించడానికి మనము అందుబాటులో ఉండాలి. ఎవరిని మనము ప్రోత్సాహపరచాలి, ఎవరికి సహాయం అందించాలి అని గనక మనం ఆలోచించినట్లయితే, మరి ఒకసారి ఈ బర్నబా ఏం చేశాడో తెలుసుకుంటే ఆ విధంగా మనం ఉండటానికి మనం కూడా ప్రయాసపడవచ్చు. మరి అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము మరి 26 నుంచి 27 వచనాల వరకు కనుక మరి మనం చదివినట్లయితే, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేశాను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. ఇది ఎవరి గురించి రాయబడిందంటే, పౌలు గురించి రాయబడింది. అతడు దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు ఆయనను దర్శించినప్పుడు ఆయన స్వరము విన్నాడు, ఆయన పిలుపుని చూశాడు. ఆ తర్వాత అనన్య ద్వారా తన కంటి చూపుని పొందాడు. ధైర్యంగా సంఘంలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ యెరూషలేములోనికి వచ్చాడు. వచ్చి యేసుప్రభు శిష్యులను కలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ శిష్యులు ఏం చేస్తున్నారు? అతన్ని నమ్మట్లేదు, భయపడుతున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన సంఘమును హింసించేవాడుగా, దూషకుడుగా ఉన్నాడు. మరి స్టెఫను చంపబడుతున్నప్పుడు ఆ వస్త్రాలు కాపలా ఉండి అనుమతిచ్చి కండ్లారా ఆయన మరణాన్ని చూడటానికి కూడా ఇష్టపడిన వ్యక్తి సడన్ గా వచ్చేసి మారిపోయాడంటే ఎలాగ మేము అంగీకరించలేము అని భయపడతా ఉన్నారు. అప్పుడు ఆ ఈ వ్యక్తి సౌలు పక్షముగా నిలబడిన వ్యక్తి ఎవరు అంటే, తన ప్రక్కన ధైర్యపరచటానికి నిలబడిన వాడు బర్నబా సౌలుతో Paul was in a very pathetic state. He was being rejected by the disciples. But మరి ఎంకరేజర్ గా ఉన్న ఈయన, ఆయన దేవుని సేవకుడే అని ఎంకరేజ్ చేసి, ఆ ఎంకరేజ్మెంట్ లో వాళ్ళు కూడా, ఆ ఎంకరేజ్మెంట్ పొందుకొని వాళ్ళు కూడా ఆయన చేర్చుకునే విధముగా మరి బర్నబా పనిచేశాడు. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు మనము మనము ఇటువంటి డెస్పరేషన్ లో రిజెక్టెడ్ పీపుల్ ఎవరైతే లోన్లీగా ఉండి వాళ్ళతోటి ఎవరు లేరని, వాళ్ళని ఎవరు నమ్మట్లేదని, వాళ్ళని ఎవరు చేర్చుకోవట్లేదని, మరి మరి నిస్పృహలో ఉన్న వ్యక్తులు ఎంతో మంది ఉంటారు. కొన్నిసార్లు కొన్ని సంఘాల్లోకి కొంతమంది వ్యక్తులు వస్తారు. వారి వారి గత జీవితం మనకు తెలుసు. వాళ్ళు సంఘంలోకి వచ్చి కూర్చున్న తర్వాత వారు అంతకుముందు దూషకులుగాను, హింసకులుగాను, అంతకుముందు చెడ్డ ప్రవర్తన కలిగిన వారిలోను, పాపంలోను ఉండి ఉంటారేమో. అదంతా మనకు తెలుసు. సడన్ గా సంఘంలోకి వచ్చి వాళ్ళు కూర్చొని ఆరాధిస్తూ ఉంటే మనము డిసెప్షన్ లో ఏమన్నా మనల్ని తీసుకెళ్తున్నాడా, మనకేమన్నా హాని చేస్తాడా, ఈ వ్యక్తిని నమ్మొచ్చా, ఎన్నో విషయాలు మనం ఆలోచిస్తాం. దే ఫీల్ రిజెక్టెడ్. అయ్యో, మేము ఎంతో భయంకరమైన వ్యక్తులుగా ఉన్నప్పుడు వీళ్ళు మమ్మల్ని ద్వేషించారంటే అర్థం ఉంది. ఇప్పుడు మేము అదే దేవుణ్ణి నమ్ముకొని మధ్యలోకి వస్తే వీళ్ళు మనం అంగీకరించట్లేదని ఎంతో బాధపడతారు. అలాంటి వ్యక్తులను గురించి మనం ఆలోచించాలి. మనం అట్టి వారిని చేర్చుకుంటున్నామా? అట్టి వారితో నిలబడి వారిని మనం ఎంకరేజ్ చేస్తున్నామా? ఆర్ వి స్టాండింగ్ బై దేర్ సైడ్ యాజ్ అన్ ఎంకరేజ్మెంట్, అండ్ ఆర్ వి ట్రైంగ్ టు సపోర్ట్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ ద చర్చ్ కమ్యూనిటీ? ఆలోచిస్తాం. కుటుంబాల్లో కూడా చాలా మంది కొన్నిసార్లు మనకి హాని చేసిన వాళ్ళు ఉంటారు. మనకి చాలా నష్టం కష్టం కలిగజేసిన వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత వచ్చి క్షమాపణ అడుగుతూ ఉన్నప్పుడు బహుశా మనం వాళ్ళని నమ్మలేము. కానీ బర్నబా లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వారిని నమ్మి వారి పక్షముగా వ్యాజ్యమాడి సమాధానపరిచే వారికి లాగా ఉంటారు. ఇఫ్ యు ఆర్ లైక్ బర్నబాస్,
యూ విల్ బి అన్ ఎంకరేజర్ టు పీపుల్ హూ ఆర్ ఇన్ డిస్పైర్. అంతేకాదు కానీ అపొస్తల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఒక మాటలు మరి మనం చదువుకుందాం. 11వ అధ్యాయం అపొస్తల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుతున్నాను. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోక్య వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ఇక్కడ యెరూషలేములో ఉన్న సంఘములో మరి ఆ, ఒక న్యూ గ్రూప్ ఆఫ్ బిలీవ్ ఒక వాళ్ళు యెరూషలేములో ఉన్నవారు ఒక సమాచారాన్ని విన్నారు. ఏంటంటే అంతియోకయలో కొంతమంది విశ్వాసులు కొత్తగా ప్రభువుని నమ్ముకున్నారు అని వాళ్ళు విన్నారు. విన్న తర్వాత వారికి సహాయం చేయటానికి ఎవరిని పంపించారు యెరూషలేము నుంచి అంటే, వారిని గురించిన సమాచారం యెరూషలేములో విన్నప్పుడు సంఘపు వారు విని బర్నబాను అంతియోకయకి పంపించారు. ఎందుకంటే బర్నబా ఏం చేశాడు? వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలని హెచ్చరిక చేసి వారిని పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన మరి విధముగా ఆయన వలె ఆ విధంగా మనుషులు మార్చబడాలని వారు ఆయన అందరినీ కూడా ఎంకరేజ్ చేశారు. హీ వాజ్ ఎగ్జార్టింగ్ ద న్యూ బిలీవర్స్. అంటే హీ ఆఫర్డ్ దెమ్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ టు నో ద హార్ట్ ఆఫ్ గాడ్. ప్రభులో స్థిరముగా ఎలా నడవాలో, ప్రభువును హత్తుకొని ప్రభుకి ఇష్టమైన విధంగా ఎలాగ నడవాలో అనేది ఆయన వారికి నేర్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హీ స్పెండ్ టైమ్ విత్ దెమ్, ద న్యూ కాన్వర్ట్స్, ద న్యూ బిలీవర్స్. హీ వాజ్ స్పెండింగ్ టైమ్ విత్ them and spending uh, uh, the quality time in explaining the scriptures and helping them stand firm in faith. ఇది ఒక ఎంకరేజర్ మాత్రమే చేయగలరు. ఇంతమంది శిష్యులు ఉన్నారు కదా, పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, మిగతా శిష్యులు ఉన్నారు. అందరూ నా 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 తోటి ఫ్రెండ్స్ థియాలజీ కాలేజ్ లో మరి నేను చదువుతా ఉన్నప్పుడు నా తోటి ఫ్రెండ్స్ అందరూ అన్నారు, అక్క ఈజ్ ఇట్ వర్త్ గోయింగ్ టు దట్ ప్లేస్, అంత రిమోట్ విలేజ్ కి న్యూ ఇయర్ డే ఇయర్ బిగినింగ్ లో 10 మంది కొరకు వెళ్ళి ఇన్ని వేల మంది ముందు మాట్లాడేదాన్ని నువ్వు వెళ్ళి అంత మాట్లాడడం అవసరమా? ఇంకోసారి ఇప్పుడన్నా వస్తానని చెప్పొచ్చు కదా అని అంటా ఉన్నా. ప్లీజ్ డోంట్ టేక్ మీ, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఎగ్జాల్ట్ మై సెల్ఫ్, ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ హౌ ద లార్డ్ టాట్ మీ అని. అయితే మరి నేను ఎప్పుడైతే ఆ విధముగా నేను ఆ సంఘం కొరకు ప్రార్థన చేశానో వెళ్ళాలా లేదా అని నాకు ఇన్విటేషన్ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వెళ్ళమన్నాడు. వాళ్ళు హైందవ కుటుంబాల నుంచి రక్షణ పొందిన కొద్ది మంది 6, 7 విశ్వాసులు, పాస్టరు, పాస్టరమ్మ, ఆ పాస్టర్ గారి మరి సహకారులుగా ఇంకొక క్రైస్తవులు ఉన్నారు అంతే. వాళ్ళ దగ్గరికి పిలిచినప్పుడు నేను తెల్లవారుజామున 4 గంటలకు లేచి ప్రయాణమై ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ నేను వారి కొరకు వాక్యాన్ని చెప్పి నేను వారిని బలపరిచి ఆ దినము ఆల్మోస్ట్ January 1st నేను ఈ మా ఇంటికి నేను సిటీకి నేను వచ్చాను ఒక రూమ్ ఇట్లా డ్రాప్ చేసి. అయితే ఆ తర్వాత ఏంటంటే వాక్యం మమ్మల్ని వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నారని కూడా చెప్పి ఆ మందిని అడిగారు. అసలు మాటలు ఇచ్చి వారి ఎంకరేజ్ గా వారి దగ్గరికి పంపించిన నేను వెళ్ళటానికి ఇష్టపడ్డాను. కొద్ది మంది కొరకు సమయాన్ని వెచ్చించడానికి ఎవరికైనా సరే
వాక్యాన్ని కానీ మన సాక్ష్యాన్ని కానీ ప్రభువులో స్థిరపరిచే మాటలు కానీ ఇతరులకు మనం చెప్పటానికి ఎప్పుడన్నా మనము సమయాన్ని గడుపుతున్నామా? అవర్ డ్యూటీ as believers is to help others to grow in the Lord and encourage them. ఒకసారి రోమిలకు రాసిన పత్రికలోని ఒక మాట చదువుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 19th verse. ఇక్కడ కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగచేయు వాటిని ఆత్మతో అనుసరించము. పరస్పర క్షేమాభివృద్ధి కలుగచేసే విధముగా ఒకరితో ఒకరము మాట్లాడుకోవాలి. కొన్నిసార్లు మనము ఇతరులను మనం బలపరచడానికి అస్సలు ఆసక్తి చూపించము. నేనే బలంగా లేను, నేను ఇంకా నేను బలపరుస్తాంలే అన్న కొన్ని క్యాజువల్ స్టేట్మెంట్స్ కూడా మనం పాస్ చేస్తాం. బర్నబా, he was not the disciple of Jesus, but he had that strong conviction about Jesus. ఆయన నేర్చుకున్న దాంట్లో ఇతరులను బలపరచడానికని ప్రయాసపడ్డాడు. ఆర్ వి ఎంకరేజింగ్ పీపుల్ హూ ఆర్ హూ క్యాన్ బికమ్ గ్రేట్ డిసైపుల్స్? ఇంకొక విషయాన్ని కనుక మరి మనం గమనించినట్లయితే అపొస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో 36 నుంచి 40 వచనాల వరకు కనుక మనం చూస్తే ఇక్కడ ఒక చిన్న సన్నివేశం. పౌలుకి బర్నబా మరి మార్కు కలిసి మిషనరీ జర్నీ మీద వెళ్ళారు. ఆ తర్వాత ఏదో కారణాన్ని బట్టి జాన్ మార్క్ వాళ్ళని వదిలేసి యెరూషలేం వెళ్ళిపోదాం అనుకున్నాడు. అపొస్తల కార్యాలు 13వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత పౌలు బర్నబా తిరిగి వాళ్ళు ప్రయాణమై వెళ్ళాలని అనుకున్నప్పుడు బర్నబా అన్నాడు, జాన్ మార్క్ ను కూడా మనం తీసుకొని వెళ్దామని. ఎందుకంటే జాన్ మార్క్ వాజ్ ఎ రిలేటివ్ ఆఫ్ బర్నబాస్ అకార్డింగ్ టు ద కామెంటేటర్స్. అయితే ఆయన ఎంతగానో సహకారిగా ఉన్నాడు, కానీ కొన్ని విభేదాలు పౌలుతో వచ్చి అతను వదిలి వెళ్ళిపోయాడు మధ్యలో. అప్పుడు బర్నబా రెండోసారి మరి వెళ్తా ఉన్నప్పుడు పౌలుని అన్నాడు, మనం ఆయనను కూడా తీసుకొని వెళ్దాం, ఒక సెకండ్ ఛాన్స్ ఇద్దామంటే పౌలు అంగీకరించలేదు. అవసరం లేదన్నప్పుడు పౌలు బర్నబా తోటి ఆయన విడిపోయి పౌలు శీలలు కలిసి పరిచర్యకి వెళ్ళారు. బర్నబాను జాన్ మార్క్ కలిసి మరి వాళ్ళు ముందుకు పరిచర్యకి వెళ్ళారు. ఆ తర్వాత బర్నబా గురించి బహుశా ఎక్కువ మనం వినలేదు, కానీ జాన్ మార్క్ గురించి మనం వింటాం. ఏంటి, ఆయన ఏ విధముగా ఈ యొక్క విసర్జింపబడాడు లేదా తృణీకరింపబడ్డాడు, పౌలు చేత రిజెక్ట్ చేయబడిన డిస్కరేజ్మెంట్ లో ఉన్న జాన్ మార్క్ ని పౌలొద్దన్న కూడా బర్నబా వదిలిపెట్టలేదు. మనం అనుకుంటాం రక్త సంబంధి కదా అని. కాదండి, ఆయన సంబంధము క్రీస్తుని బట్టి పౌలు మరి మా జాన్ మార్క్ తో ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చి ఆయనను ఎంకరేజ్ చేస్తూ ఇద్దరు కలిసి పరిచర్య చేశారు. హీ వాజ్ ఎ డిఫీటెడ్ డిస్కరేజ్డ్ యంగ్ మ్యాన్, బట్ హీ వాజ్ గివెన్ ఎ సెకండ్ ఛాన్స్. ఆ తరువాత ఆయన ఎంత బలముగా వాడబడ్డాడు అని అంటే, ఆ తర్వాత పౌలే ఆయనని మరి పరిచర్యకి పంపమని తిమోతి పత్రికలో రాస్తాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో. ఎందుకు అనంటే ఆయన బలముగా స్థిరపరచబడాడు. పౌలు కూడా దాన్ని చూసి సంతోషించాడు. అయితే ఇక్కడ మరి మనము ఈ మార్క్ ఎవరు అని గనక మనం ఆలోచించినట్లయితే, మార్కు సువార్త రాసిన వ్యక్తి. అంటే ఒకప్పుడు విసర్జింపబడి తృణీకరింపబడిన వాడు, కానీ ఆ తర్వాత ఒక సువార్త పాఠ్య భాగాన్ని లిఖించటానికి దేవుని చేత వాడుకోబడిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. సో మన జీవితాలలో మనం ఎదుర్కొనే వ్యక్తులు అందరితోటి మనం ఏకీభవించే పరిస్థితుల్లో మనం ఉండకపోవచ్చు. కొంతమందిని మనం ఇష్టపడకపోవచ్చు. కొంతమంది గ్రేవ్ మిస్టేక్స్ చేసి ఉండవచ్చు. కానీ క్షమించే గుణము, ప్రభువు మనలను క్షమించిన విధముగా వారిని కూడా మనం క్షమించి చేర్చుకొని మనము వారితో కలిసి వారిని ఎంకరేజ్ చేస్తూ వారిని కూడా మనం ఇన్వాల్వ్ చేసినప్పుడు we do not know they can become much more powerful than you, me or somebody who is greater than us. కాబట్టి ఎప్పుడు కూడా మనము వారిని తృణీకరించకూడదు. సో బర్నబాస్ వాజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ టు పీపుల్ అరౌండ్ హిమ్. అంతేకాదు కానీ బర్నబా వ్యక్తిగత జీవితం కనుక మరి మనం గమనించినట్లయితే అపొస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం ఇందాక మనం చదివిన 36, 37 వచనాలు చూస్తే దేవుని కార్యాల పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వాడై ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఆయన సంఘములో ఉన్న విశ్వాసుల మరి ద్వారా మరి వాక్యము విని సంఘములో ఉన్న వారందరూ కూడా రక్షణలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా వారి కలిగిన దాన్ని తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టి పంచి పెట్టటము, అవసరతలో ఉన్న వారికి చూసి ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన కూడా చాలా భూమి కలిగిన వాడు, మామూలు వ్యక్తి కాదు, ధనవంతుడు. ఈయన భూములు కలవాడు ఉండి దానంతటిని అమ్మేసి ఆయన కూడా దానిని వెల చెల్లించి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడు. A selfless man who wants to further the work of the Lord. ఆయన
ఆయన పని చేయటమే కాకుండా దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడటానికి తన్ను తాను అర్పణముగా దేవునికి సమర్పించుకోవటమే కాదు కానీ తన ఆస్తిపాస్తులను అమ్మి కూడా ఆయన వచ్చి దేవుని సంఘములో బలముగా మరి సహకరించాడు. అంటే హీ వాజ్ నాట్ అన్ ఎంకరేజర్ విత్ వర్డ్స్ అలోన్ బట్ డీడ్స్ ఆల్సో. ఎందుకంటే నీ ఆస్తి అంతట్లో భాగం ఇచ్చి నువ్వు దేవుని గణపరచమని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. అమ్మో ఆస్తేనా పదో భాగం ఇవ్వడానికి కింద మీద సతమతం అయిపోతా ఉంటాం మనం. పదో భాగంలో కూడా డిస్కౌంట్లు, గ్రాసులు ఇంకేంటేంటో చూసుకొని అసలు ఈ చేతికి వచ్చింది నా కట్టింగ్స్ అన్ని పోయిన తర్వాత నాకే ఇన్ని అప్పులుంటే అన్ని పోయిన తర్వాత వచ్చిన దాంట్లో దశమ భాగం కూడా నేను ఇవ్వలేను ఎన్నో కష్టాలునే కానికేదో ఇచ్చేస్తానులే పాస్టర్ గారికి తెలుస్తుందా ఏమోలే దేవా నువ్వు చూస్తున్నావుగా నన్ను క్షమించలేని బేరాలు ఆడుకునే బ్యాచ్ మనము. కానీ ఇక్కడ పౌ మరి బర్నబా ఏంటంటే ఆస్తి మొత్తాన్ని అమ్మేశాడంట. వాట్ సెల్ఫ్లెస్ పీపుల్ దే వర్ అవైలబుల్ ఫిజికలీ, దే వర్ హెల్పింగ్ ద చర్చ్ మానిటర్లీ, నాట్ జస్ట్ విత్ లిటిల్ బట్ ఎవ్రీథింగ్ దే హ్యాడ్. వెన్ విల్ వీ హ్యావ్ దట్ హార్ట్ మై డియర్ సిస్టర్స్? మనకి అది రావాలంటే చాలా కష్టం కదా. కానీ సంఘంలో బర్నబా లాంటి వ్యక్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు ఈ దినాల్లో. ఎంతగానో అవసరతలు ఉంటాయి సంఘాల్లో. కానుకల కొరకు మనం ఇస్తున్నాం కాదనట్లేదు, శక్తికి మించే ఇస్తాం కాదనట్లేదు కొన్నిసార్లు. కానీ బర్నబా లాంటి వాళ్ళు ఎలాగంటే తమ్మును తాము పానార్పణంగా పోస్తారు, వారి జీవితాలను దేవునికి సమర్పిస్తారు, వాళ్ళు కరిగిన దానంతటితో కూడా దేవుణ్ణి గణపరుస్తాడు. అంతేకాదు కానీ అపొస్తల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 23, 26 వచనాల వరకు కనుక మనం చూసినట్లయితే దేవుని కార్యాలు అంత్యోక్యలో బాగా జరుగుతున్నాయి అని అతడు చాలా చాలా సంతోషించాడు. తర్వాత పౌలు కొరకు ఆయన వెతికి ఆయనతో ఆ న్యూస్ ని షేర్ చేశాడు. అయితే ఆయన తన సంతోషము అంటే అక్కడ జరిగే కార్యాలను ఆయన చూసి సంతోషించి అక్కడ జరుగుతున్న సువార్త పనంతటిని బట్టి అతడు ఆయన పని చేయటమే కాదు కానీ యెరూషలేములో నుంచి వెళ్ళి అంతియోకయలో సేవ చేసి అక్కడ జరిగిన దానంతటిని బట్టి సంతోషించి ఆ తరువాత సౌలు దగ్గరికి తార్సుకి వచ్చి అంతియోకయకు తోడుకొని వెళ్ళి వారు కలిసి 1 సంవత్సరం సంఘంలో ఉండి వారిని బలపరిచారు అని మనం చూస్తా ఉన్నాం. అంటే he not only was sharing the gospel to strengthen the believers, he took Paul along with him after some time to strengthen them. He was so rejoicing in praising the God and sharing the gospel. మనము ఇలాంటి ఆసక్తి మనము కలిగి ఉంటామా? మనము ప్రభు కార్యాలను బట్టి సంతోషించే వారిగా ఉండి ప్రభు కార్యాలను చూసి సంతోషించి ఇంకా ఎక్కువగా వారిని బలపరచాలని ఇతరులను మనము ఇతరులను మనం ఆ స్థలానికి తీసుకొని వెళ్ళి మనము సైలెంట్ గా ఉండి వారితో మాట్లాడించి సంఘాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళంగా ఉంటామా? నేను చాలా ప్రాంతాలకి పరిచర్యకు వెళ్తా ఉన్నప్పుడు నేను చూస్తా ఉంటాను. మరి దైవజనులు సేవకులు అనబడేవారు తీర్పులు తీర్చడం కాదు కానీ నన్ను క్షమించండి మాటలను బట్టి కానీ నేను చూసినది చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ లో. ఒక ఒక ప్లాట్ఫామ్ మీద నలుగురు దైవజనులను కూర్చోబెట్టారు అని అంటే నలుగురికి నలుగురు మేము శభాష్ అనిపించుకోవాలి, నేనే గ్రేట్ అనిపించుకోవాలని పోటీపడి చెప్తూ వాళ్ళకి ముందు చెప్పిన వాళ్ళలో తప్పులు వెతికి ఇలా కాదా బ్రదర్ ఇలా అన్నారు, ఆ సిస్టర్ ఇలా అన్నారు, కానీ అసలు నాకు దేవుడు చెప్పింది ఇది అని కౌంటర్లు వేస్తూ సహకరించలేరు, పరిచర్యను ముందు కొనసాగించరు. వినే వాళ్ళకి కన్ఫ్యూజన్, పిలిచిన వాళ్ళకి తలకాయ నొప్పిలాగా ఉంటారు. ఎందుకంటే ఏక మనసు ఏకాభిప్రాయం ఉండదు, ఏకీభవించి సంఘాన్ని బలపరచాలనే ఆలోచన ఉండదు, విశ్వాసాలను స్థిరపరచాలని. ఇక్కడ ఏకీభవించే హృదయము కలిగిన వ్యక్తిగా బర్నబాని చూస్తున్నాం. డు వి హ్యావ్ దట్ యూనిటీ ఇన్ స్పిరిట్ విత్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఫీల్డ్ వేర్ దే ఆర్ షేరింగ్ ద గాస్పుల్? అంతేకాదు కానీ ఇక్కడ మరి అపొస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే బర్నబాని మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి నింపబడి దేవుని పని చేస్తా ఉన్నాడు. అయితే ఈ యొక్క ఒకసారి మనం చదువు అంత్యోక్యలున్న సంఘములో బర్నబా నిగేరనబడిన సుమోయోను కురోనీయుడైన లూకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అన్న ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. పరిశుద్ధాత్ముడు టెస్టిఫై చేస్తున్నాడు, ఐ హావ్ చోజన్ దిస్ మ్యాన్ టు సర్వ్ మీ అలాంగ్ విత్ పాల్ అని. మన గురించి
పరిశుద్ధాత్ముడు ఎప్పుడైనా టెస్టిఫై చేస్తున్నాడు, ఐ హావ్ చోజన్ దిస్ మ్యాన్, సో లెట్ హిమ్ బీ ఎ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ, లెట్ హిమ్ గో ఫోర్త్ అని. ఈ దినాలలో ఇలాంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ తోటి మనము చూస్ చేసుకోవటం అనేది తగ్గిపోయింది. సంఘాలలో పెద్దలను, సంఘములలో ఇవాంజలిస్ట్ ని, టీచర్స్ ని ఎలా మనం చూస్ చేసుకుంటామంటే థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి, వాళ్ళకి మంచి సాక్ష్యం ఉండి, వాళ్ళు మరి మంచి ఆరేటరీ స్కిల్స్ ఉండాలి, వాళ్ళు మరి ఒక మంచి సొసైటీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలి, ఏవేవో చూస్తూ ఉంటాం మనం. కానీ ఆది సంఘంలో జరిగింది ఏంటి? chosen by the Holy Spirit, they laid hands and they sent him to places. You and I ought to be people like that. The Holy Spirit should speak on our behalf that they have chosen us to the people who will send forth us out into the field. పరిశుద్ధాత్ముని చేత మనము ప్రేరేపింపబడి పంపబడుతున్నామా? మన కాపర్ల ద్వారా, మన ఆత్మీయ నాయకుల ద్వారా, లేదా పరిశుద్ధాత్ముడు మనల్ని చూస్ చేసుకొని పలానా స్థలానికి వెళ్ళమని చెప్తున్నాడా? Is it our own instinct or our choice? Participating in the work of the Lord has to be done by the person who is chosen of the Holy Spirit. ఇది చాలా ప్రధానముగా మనం నేర్చుకోవాల్సిన సత్యం. అంతేకాదు కానీ అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే మరి 12వ అధ్యాయం 25వ వచనం, బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కును మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. వారి పరిచర్యను స్టార్ట్ చేయటమే కాదు, తర్వాత దానిని వారు తుదముట్టించిరి, నెరవేర్చిరి. దే ఫినిష్డ్ దేర్ మినిస్ట్రీ వేర్ ఎవర్ గాడ్ సెట్ దెమ్. అన్ఫినిష్డ్ టాస్క్స్ ఏవి వదిలిపెట్టలేదు, హాఫ్ డన్ థింగ్స్ ఏవి లేవు. Until and unless all of them were established, they would not leave the place. Are we learning something from these people? నేర్చుకుంటే ఎంతో ధన్యత. మనం ఆరంభ సూర్యులం. నేను చాలా హౌస్ గ్రూప్స్ నడుపుతూ ఉంటాను సిటీలో, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో. ఎవరి గృహాలలోనో, ఎవరి మరి ఆఫీస్ ప్లేసెస్ లోనో, సంఘాలలోనో ఈ కేర్ సెల్స్ జరుగుతూ ఉంటాయో, అక్కడ కొంతమందిని దేవుడు చూస్ చేసుకొని, మీరు వెళ్ళి బయటికి వెళ్ళి మరి సేవ జరిగించడానికని దేవుడు మిమ్మల్ని చూస్ చేసుకున్నాడు అని చెప్పినప్పుడు ఫస్ట్ నమ్మలేరు, తర్వాత వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ తీసుకొని నమ్ముతారు, స్టార్ట్ చేస్తారు. నెల, 2 నెలలు, 3 నెలలు, మహా అయితే ఒక 5-6 నెలలు చేసిన తర్వాత మరలా అసలు వాళ్ళు వెళ్తున్న దాఖలాలే ఉండవు ఇతరులను ఎంకరేజ్ చేయటానికి. ఎందుకంటే ఇట్స్ ఓవర్, అంటే 4-5 months ఇట్స్ అ గ్రేట్ ఫేవర్ దే హావ్ డన్ అని అట్లా అనుకుంటారు. నో, పర్సుయేడ్ them to accept the Lord. Persuade people until they are strengthened in the Lord. You have to be people who will be with them, stand with them until they are strong in the Lord, and continue to strengthen them as long as you and they are alive and until the Lord comes again. సమయం ఉన్నంత వరకు మనం వారిని బలపరచాలి. ఎలా ఉండాలంటే మనము వారిని శిష్యులుగా తయారు చేయాలి, వాళ్ళు ఇంకొకరిని శిష్యులుగా చేసే విధముగా మనము వారిని తయారు చేయాలి. ఈయన ఆ విధంగా చేసిన వ్యక్తిగా బర్నబా ఉన్నాడు. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ దీస్ పీపుల్. ఆయన కేవలం పరిచర్య చేసిన వాడుగానే కాదు, కానీ ఎంతో మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. ఎలా అంటే హీ వాజ్ జెన్యూన్ మ్యాన్ హూ వాజ్ లవింగ్ ద లార్డ్. He was a man who gave all that he had. He had fire in him for the Lord. He served in holiness. He served financially. He served as an encourager until he saw that they were established. అందరూ కూడా స్థిరపరచబడే వరకు వారిని వదిలిపెట్టకుండా ఎంకరేజ్ చేసిన వ్యక్తి. ఎందుకంటే he was a Christ centered person. క్రీస్తుని తన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఆ విధంగా ఉండగలిగాడు. అంతేకాదు కానీ ఆయన జీవితంలో ఆయన మరి దేవుని పరిచర్య కొరకు ఎంతగానో బలముగా వాడబడి బహుశా తన జీవిత అంతము వరకు దేవునికి సాక్షిగానే నిలబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇది నాన్న ప్రశ్నిస్తా ఉన్నాడు. ఐ నో ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్ గాడ్ హ్యాస్ స్పోక్ టు us, బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ us to be like Barnabas, an encourager, the one who strengthens the weak,
the one who is with people who need help, who need to be strong in the Lord, who are discouraged, who are disappointed, who are dejected, who are rejected. మన చుట్టూ ఎంతో మంది ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు. కానీ మనం వారి కొరకు ఏం చేస్తున్నాం అనేది మనం పరిశీలన చేసుకుందాం. ఎప్పుడు నేను బలం పొందుకోవాలి, నేను బలం పొందుకోవాలి, నేను బలం పొందుకోవాలి, ఇదే మన పాట. కానీ మనం ఇతరులను ఇప్పుడు బలపరుస్తాం. ఎప్పుడు మనమే బలం పొందుకుందామా? ఇతరులను బలపరిచే పని మనది కాదా? నిన్ను నన్ను ఎవరో బలపరిచారు కదా, అలాగ మనం ఇతరులను బలపరిచే వారిగా ఉండాలి కదా. ఆ విధంగా బర్నబావలి, సన్ ఆఫ్ కంఫర్టర్, ద సన్ ఆఫ్ కన్సలేషన్, హీ వాజ్ అ కంఫర్టర్ టు పీపుల్. ఆర్ వి లైక్ హిమ్? ఒక్కసారి పరిశీలన చేసుకొని ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం అడిగి మనము కూడా ఆ విధంగా ఉండటానికి ఎఫర్ట్ పెడదాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది నాన్న ప్రభా బర్నబా జీవితం నుంచి కొన్ని సత్యాలు మేము నేర్చుకున్నాం ప్రభా. మా జీవితంలో కూడా నైనా నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు. మేమైతే బర్నబా వలే ప్రభా నీలో స్థిరముగా ఉండి ఆయన నీ సేవ చేసే వారితో సహకరించి మేము ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చి నేను ఘనపరచట్లేదు ప్రభా, మమ్మల్ని క్షమించండి. ఈ దినమున మాలో కొంతమంది ప్రభా మేము చోజన్ పీపుల్ గా ఉన్నాం కనుక ప్రభా, పరిశుద్ధాత్మ ద్వారా మేము ఏర్పరచబడిన వారముగా ఉన్నాం కనుక నీవిచ్చిన పనిలో నమ్మకముగా అంతం వరకు ఉండడానికి సహాయం చేయండి. నీ వచ్చినప్పుడు భూమి మీద నువ్వు అన్న మాటలు ప్రభా, నా తండ్రి పనిని తుదముట్టించడానికి అని వచ్చావు. యూ ఫినిష్డ్, యూ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్ లార్డ్, యూ కంప్లీటెడ్ ద టాస్క్ గివెన్. అటువంటి సిద్ధ మనసు మాకును దయచేసి, ఆత్మపూర్ణత దయచేసి మేము ఎల్లప్పుడూ నాన్న బలపరిచే వారముగా ఉండటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.